ఈరోజు శనివారం కదా వడలు చేసుకుంటున్నాము. గుండు మినపప్పు మంచిగా 2 గంటలు నానబెట్టిన తర్వాత ఇట్లా మంచిగా గట్టిగా రుబ్బుకొని ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకున్నాము. వేసి ఇట్లా మంచిగా కలిపి వడలు చేసుకుంటున్నాము. ఈరోజు ఫాస్టింగ్ కదా, సాటర్డే కాబట్టి వడలు రెడీ చేస్తున్నాము. ఇట్లా మంచిగా గట్టిగా ఉంటే వడలు కూడా మంచిగా వస్తాయి. నూనె పెట్టేసుకున్నాము. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వడలు వేసుకుందాము. దీంట్లోకి చట్నీ రెడీ చేసుకున్నాము. కొంచెం పల్లీలు, కొంచెం అంత కొబ్బరి, కొంచెం పుట్నాల పప్పు వేసి ఇట్లా మంచిగా చట్నీ రెడీ చేసుకున్నాము. దాన్ని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు చేసుకున్నాము. ఇది వడల్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వడలు వేసుకునే విధానం చూడండి. చేతికి కొంచెం వాటర్ రాసుకోవాలి. నూనె వేడెక్కింది కదా, వాటర్ రాసుకొని కొందరేమో ఇట్లా బట్ట పైన వేస్తారు, కొందరు కవర్ పైన వేస్తారు. ఇక నేను ఇట్లా చేతితోనే వేస్తాను. ఇలా బట్ట పైన, కవర్ పైన వేస్తే కొంచెం మంచిగా గుండ్రంగా వస్తాయి. కొంచెం చేయి పైన వేస్తే కొంచెం చూస్తున్నారు కదా వడలు ఎంత బాగా వస్తున్నాయో. కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా మన గారెలు మంచిగా రెడీ అయిపోయినాయి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్గా అయిపోతే చాలా బాగుంటాయి, టేస్టీగా. ఇవి మంచి మినపప్పు అంటే బలము, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం పర్వాలేదు, తినాలి. అప్పుడప్పుడు డీప్ ఫ్రై కూడా తినాలి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేతితో వేసినా కానీ గారెలు ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదా. పిండి మాత్రం గట్టిగా ఉండాలి, వాటర్ వేయొద్దు. వాటర్ వేసుకుంటా రుబ్బితే గారెలు మనకి ఇలా గట్టిగా రావు. వాటర్ వేయకుండా మినపగుళ్ళు తెచ్చుకొని మంచిగా నానబెట్టి రుబ్బితే మంచిగా గారెలు వస్తాయి. Thank you.